బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసులో స్టేట్మెంట్ ను మేడ్చల్ కోర్ట్ నమోదు చేసింది. మైనర్ కేసుకు సంబంధించి బాధితుల స్టేట్మెంట్ ను నమోదు చేసింది కోర్ట్. ఇప్పటికే పలు కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ అయింది. 164 సెక్షన్ ప్రకారం 40 నిమిషాల స్టేట్మెంట్ ను మెజిస్ట్రేట్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే 2 సార్లు పేట్ బషీర్బాద్ భరోసా సెంటర్లలో మైనర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. మైనర్తో పాటు తల్లి స్టేట్మెంట్ను మెజిస్ట్రేట్ రికార్డ్ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, రెండు తెలుగు రాష్ట్రాల్లోని సంచలనం సృష్టించిన బండి భగీరథ పోక్సో కేసుకు సంబంధించి ఈ రోజు మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే ఇటు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రోజు మేడ్చల్ కోర్టులో అయితే హాజరుపరిచారు. ముఖ్యంగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బండి భగీరథకు సంబంధించి ఏదైతే కేసు నమోదైన నేపథ్యంలో మే 8వ తారీఖున ఈ కేసు అయితే నమోదైంది. అయితే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో బండి భగీరథ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఇప్పటికే హైకోర్టు కూడా దానితో ఏదైతే నిన్న విచారణ కొనసాగింది. అయితే బండి భగీరథ ఏదైతే న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే వరకు కూడా ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఆర్డర్స్ ఇవ్వమని ఇటు కోర్టుకి తెలిపినా సరే ముఖ్యంగా అలాంటి ఆర్డర్స్ ఇప్పుడు ఇవ్వలేము, నెక్స్ట్ వెకేషన్ కోర్టులో మాత్రమే తీర్పిస్తామంటూ కూడా ఇప్పటికే న్యాయవాది చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మేడ్చల్ జిల్లా పరిధిలో ప్రస్తుతం సంచలనం సృష్టించిన బండి భగీరథ పోక్సో కేసులో ఇప్పుడు మరొక కీలక పరిణామం అయితే చేరుకుందని చెప్పొచ్చు. మైనర్ బాలిక కేసు సంబంధించి బాధితుల స్టేట్మెంట్ ను మేడ్చల్ కోర్టు నమోదు చేసింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా సంబంధిత వ్యక్తులను కోర్టుకు హాజరుపరిచి న్యాయమూర్తి వాంగ్మూలను వీడియో రికార్డును అయితే నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తుండగా తాజాగా కోర్టులో స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఏదైతే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. 164 సెక్షన్ ప్రకారం 40 నిమిషాల పాటు ఈ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందైతే రికార్డ్ చేశారు. అయితే ఇప్పటికే 2 సార్లు అంటే పేట్ బషీరాబాద్ అలాగే భరోసా సెంటర్ లో కూడా మైనర్ బాలిక స్టేట్మెంట్ ను ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. అయితే మైనర్ బాలికతో పాటు ఆమె తల్లి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే పోలీసులు ఏదైతే మెజిస్ట్రేట్ ముందైతే రికార్డ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా బండి భగీరథ కేసుకు సంబంధించి అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే పోలీసులు ముమ్మరంగా ఏదైతే బండి భగీరథ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని బండి సంజయ్ నివాసంలో కూడా ఏదైతే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా బండి సంజయ్ భగీరథను విచారణకు తీసుకెళ్లేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బండి భగీరథకు ఒకసారి నోటీసులు జారీ చేశారు. అయితే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నా సరే ఇప్పటి వరకు కూడా ఏదైతే బండి భగీరథ విచారణకు అయితే హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ముఖ్యంగా 4 ప్రత్యేక బృందాలు బండి భగీరథ కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టే. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ లోనే కాకుండా కరీంనగర్, ఢిల్లీ పలు ప్రాంతాల్లో కూడా ఏదైతే పోలీసులు సోదాలు అయితే ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ కేసు అంటే పోక్సో కేసు అంటే మైనర్ బాలికకు సంబంధించి కేసు కాబట్టి ముఖ్యంగా పోలీసులు కూడా ఈ విషయం చాలా సీరియస్ గానే తీసుకున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనిపై సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక సిట్ కూడా ప్రస్తుతం దీనిపై లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా మైనర్ బాలిక విషయానికి సంబంధించి అంటే పోక్సో కేసు కాబట్టి ఈ రోజు మేడ్చల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు కూడా 164 ముఖ్యంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అంటే 40 నిమిషాల పాటు ఈ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఇందులో బాధితులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళందరూ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే మైనర్ బాలిక తల్లి స్టేట్మెంట్ కూడా ఇప్పటికే వీడియో రికార్డ్ కూడా చేయడం జరిగింది. కెమెరామెన్ భానుతో కుమార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.